సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి హ్యాండ్సప్ అనేసింది. వైజాగ్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగినప్పటికీ ఉసూరుమనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బకు విలవిల్లాడిపోయింది. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో అక్షర్ సేన విజయం సాధించింది. సీజన్లో డీసీ రెండో విజయాన్ని అందుకోగా ఎస్ఆర్హెచ్ రెండో మ్యాచ్లో ఓడింది. ఆడిన 3 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ ఒకే ఒక్క విజయం సాధించింది. నిజానికి వైజాగ్ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాదే టాస్ గెలిచింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. 200 నుంచి 300 వరకు పరుగులు చేసే అవకాశం ఉందనుకున్నారు. కానీ తొలుత బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 11 పరుగుల దగ్గర అభిషేక్ శర్మ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. పదునైన బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ను హడలెత్తించాడు. ఇషాన్ కిషన్, లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ను త్వరగా అవుట్ చేశాడు. దీంతో 37 పరుగులకే సన్ రైజర్స్ హైదరాబాద్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్ 22, ఇషాన్ 2 పరుగులకు పరిమితమయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి పరుగుల ఖాతానే తెరవలేదు. ఈ దశలో అనికేత్ వర్మ నిలబడ్డాడు. క్లాసెన్తో కలిసి స్కోర్ను పెంచాడు. అయితే క్లాసెన్ 32 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అనికేత్ వర్మకు సరైన సపోర్ట్ దొరకలేదు. అయినా క్రీజ్లో ఉన్నంతసేపు అలరించాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. 74 పరుగులతో అనికేత్ వర్మ టాప్ స్కోరర్గా నిలిచాడు. మిచెల్ స్టార్క్కు 5, కుల్దీప్ యాదవ్కు 3 వికెట్లు దక్కాయి. 164 పరుగుల టార్గెట్ చేజ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ము రేపింది. కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేసింది. డూప్లెసిస్ హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. టార్గెట్ను కరిగించడంలో కీలకంగా నిలిచాడు. జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ ఇలా తలో ఓ చేయి వేశారు. దీంతో మరో 4 ఓవర్లుండగానే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. డూప్లెసిస్ 50 పరుగులు చేయగా జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ 38 పరుగులు సాధించాడు. రాహుల్ 15 పరుగులు కొట్టాడు. అభిషేక్ పోరెల్ 34, ట్రిస్టన్ స్టబ్స్ 21 పరుగులతో నాటౌట్గా నిలిచారు.